నమస్తే అందరికీ. నేను ఆశ. ఇక్కడైతే నేను ఇప్పుడు 2 బ్లౌజ్ పీసులను యూజ్ చేసి నాకైతే టాప్ కట్ చేసుకుంటున్నాను. యాక్చువల్లీ 1 బ్లౌజ్ పీస్ ఉంటే చిన్న టాప్ చేసేసుకునేదాన్ని. 2 సేమ్ బ్లౌజ్ పీసెస్ కాటన్ ఉన్నాయి. అందుకని చెప్పేసి నాకైతే టాప్ కట్ చేసుకుందాం అని చెప్పి ఆల్రెడీ ఆది టాప్ పెట్టేసుకొని నేనైతే ఇక్కడ కటింగ్ చేసుకుంటున్నాను. నేనైతే మీకు ఈరోజు ఈ కటింగ్ వీడియో చూపించుకుంటూ కొన్ని విషయాలు, అంటే ఎవరైతే బిగినర్స్ ఉన్నారో చాలామందికి ఉన్న డౌట్ ఏంటి, నేను ఆల్రెడీ ఎప్పుడు ఒకే మాట చెప్తూ ఉంటాను, యూట్యూబ్లో చూసి స్టిచ్చింగ్ నేర్చుకోవచ్చు, మనం బయటికి వెళ్ళాల్సిన అవసరం లేదు అని మాట చెప్తూ ఉంటాను కదా. ఆ మాట విన్నా కూడా కొంతమందికి ఇంకా ధైర్యం సరిపోవట్లేదు అనమాట. అంటే పక్కన వచ్చిన వాళ్ళు ఎవరు లేకుండా మనం అలా కట్ చేసామనుకోండి పాడైపోతాయేమో, అలా టెన్షన్స్తో ఇంకా స్టార్ట్ చేయాలి అన్నా కూడా వాళ్ళు స్టార్ట్ చేయట్లేదు. కాబట్టి ఈరోజు నేను ఎలా కట్ చేసుకుంటానో వీడియో చూడండి. అలానే ఎలా మనం యూట్యూబ్లో కట్టింగ్ కానీ స్టిచ్చింగ్ కానీ అన్నీ ఎలా నేర్చుకోవచ్చు అనేది కూడా మీకు చెప్తూ ఉంటానన్నమాట. సో ఇక్కడైతే ముందు నేను పైన పాట కోసం కట్ చేసుకుంటున్నాను. మీరైతే వీడియో చూసేయండి. యాక్చువల్గా ప్రాబ్లం ఏంటంటే, ఎప్పుడు చెప్తాను కదా, యూట్యూబ్లో చూసే నేను నేర్చుకున్నాను, చాలామంది నేర్చుకున్నారు అని. సో ఎలా నేర్చుకోవాలి అది మనం అంటే, ఫస్ట్ థింగ్ మనం యాక్చువల్లీ స్టిచ్చింగ్ నేర్చుకోవడానికి వెళ్ళినప్పుడు ఏమవుద్దంటే, వాళ్ళు ఫస్ట్ మనకి మిషన్ నేర్పించరు. మిషన్ని ఎలా హ్యాండిల్ చేయాలి అవన్నీ కూడా నేర్పించరు. చేతి పని నేర్పిస్తూ ఉంటారు అనమాట. బ్లౌజెస్కి బ్యాక్ నెక్కి చేతి పని ఎలా చేయాలి అవన్నీ నేర్పిస్తూ ఉంటారు. మన ఈ మిషన్ కన్నా ఆ మిషన్ నేర్చుకోవడం అనేది కొంచెం కష్టమైన పనే. తొక్కే మిషన్, అప్పట్లో ఉన్న మిషన్స్ అవి కొంచెం కష్టమే. 1 మంత్ పడుతుంది మనకి, 1 to 2 months పడుతుంది అది నేర్చుకునే వాళ్ళని బట్టి, దాన్ని హ్యాండిల్ చేయడం అదంతా కూడా. కానీ మన పోర్టబుల్ మిషన్స్ దగ్గరకు వచ్చేసి ఏంటంటే 1 or 2 days నేర్చుకునే వాళ్ళైతే ½ an hourలో వచ్చేస్తుంది. స్టిచ్చింగ్ అంటే మనం ఆ మిషన్ని హ్యాండిల్ చేయడం ½ an hourలో వచ్చేస్తుంది. ఆ మిషన్ కన్నా ఇది చాలా ఈజీ. కాబట్టి ఇది కొన్న వాళ్ళు, అంటే ఇది ఇప్పుడు కొనుక్కోవాలి అనే వాళ్ళు మాత్రం ఎలాంటి డౌట్ లేకుండా అయితే చక్కగా కొనుక్కోవచ్చు. ఎలాంటి ఎక్స్పీరియన్స్ అయితే దీనికైతే అవసరం లేదన్నమాట. సో అలానే ఫస్ట్ ఏం చెయ్యాలి అంటే, ఫస్ట్ స్ట్రైట్గా స్టిచ్ వేయటం నేర్చుకున్న తర్వాత ఎక్కువ వెళ్ళకుండా ఫస్ట్ మీ చీరలకి మాత్రం మీరు ఫాల్స్, బోర్డర్స్ ఎలా స్టిచ్ చేసుకోవాలి అది మాత్రం చేసుకోండి. దీంట్లో కూడా ఇంకా డౌట్స్ ఉంటే ఫాల్ ఎలా వేయాలి అంటే, కొన్ని స్టిచ్చింగ్ మెటీరియల్స్ ఉంటాయి అన్నమాట, పిన్స్ అవన్నీ, అలాంటివన్నీ ముందే తీసుకోండి. మనం బిగినర్స్ కాబట్టి అలాంటివన్నీ పెట్టుకున్నప్పుడు మనకి నీట్గా స్టిచ్చింగ్, మనకి ఎంత టైం పడుతుంది స్టిచ్ చేయడానికి అనేది ఇంపార్టెంట్ కాదు. స్టార్టింగ్లో ఎవరికైనా ఎక్కువ టైం పడుతుంది. ఫస్ట్ రోజు వంట చేసిన రోజు 2-3 గంటలు చేసేస్తాం ఒకే కూర. అదే చేయగా లాస్ట్కి ½ an hour 20 minutesలో కూర అయిపోతుంది. స్టిచ్చింగ్ కూడా అంతే అనమాట. ఫస్ట్ రోజు మనకి ఎక్స్పీరియన్స్ ఉండదు, జాగ్రత్తగా చేయాలి అనుకుంటాం కాబట్టి అది కొంచెం టైం తీసుకుంటుంది. నెక్స్ట్ డే చేస్తూ ఉండగా మనకి అది ఈజీ అయిపోతుంది. అలా అని చెప్పి కొన్ని మాత్రం మిషన్స్ పక్కన పెట్టేయకండి. ఏదో ఒకటి ప్రాక్టీస్ చేస్తూ ఉండండి, ఆటోమేటిక్గా అన్నీ అయితే వచ్చేస్తాయి. ఫాల్ స్టిచ్ చేశాక ఇంకా నెక్స్ట్ ఏం నేర్చుకోవాలి అంటే, మనం చేతి పని నేర్చుకోవాలా, లేదా బ్లౌజ్ నేర్చుకోవాలా, టాప్ నేర్చుకోవాలా, అదంతా ఇంపార్టెంట్ కాదు. మీకు ఏది అవసరం అంటే, ఇంట్లో ఉన్న చిన్నపిల్లలు ఉన్నారనుకోండి, వాళ్ళకి ఫ్రాక్ కుట్టాలా, టాప్ కుట్టాలా, లేదా మనకి టాప్స్ స్టిచ్ చేసుకోవాలా, ప్యాంట్స్, ప్లాజోస్ అలాంటివి స్టిచ్ చేసుకోవాలా, మనం ఫస్ట్ ఏది స్టిచ్ చేయాలనుకుంటున్నామో దానికి సంబంధించిన వీడియోస్ ఒక 10 కానీ, ఒక 10 వీడియోస్ నెంబర్ 1 ఛానల్స్ ఉంటాయి, వాటిలోంచి ఒక 10 వీడియోస్ చూడండి. అందులో ఏదో ఒక ఛానల్ అయితే మనకి కనెక్ట్ అయిపోతుంది. అంటే ఈజీగా చెప్పటం కానీ, అంటే బాడీ మెజర్మెంట్స్ నుంచి నేర్చుకోవాలి అనుకుంటే ఆ విధంగా నేర్చుకోవచ్చు. లేదా మన ఆది బ్లౌజుల నుంచి కానీ, ఆది టాప్స్ నుంచి కానీ, ప్యాంట్స్ నుంచి కానీ ఎలా స్టిచ్ చేయొచ్చు, ఎలా కట్ చేయొచ్చు అని నేర్పే వాళ్ళు ఉంటారు. సో అలా చూడండి. చూసినప్పుడు ఒక్కొక్కరు చెప్పే విధానంలో ఒక్కొక్క ఈజీ ట్రిక్ అది ఉంటుంది ఖచ్చితంగా. వాళ్ళ అంటే ఆర్మ్ హోల్స్ కట్ చేసే దగ్గర కానీ, షేప్స్ దగ్గర కానీ వాళ్ళు చిన్న టిప్స్ చెప్తారు. ఒక్కొక్కరు ఒక్కొక్క టైప్ ఆఫ్ టిప్స్ చెప్తూ ఉంటారు. అవన్నీ మనం ఎప్పుడైతే వీడియో చూసేటప్పుడు ఎవరి అయినా సరే 1 గంట చూస్తాం, ఒక 10 వీడియోస్ చూస్తాము. అలాంటప్పుడు ఒక నోట్స్ పక్కన పెట్టుకొని వాళ్ళు చెప్పేవన్నీ నోట్ చేసుకోండి. ఎందుకంటే మనం అది అంటే చూస్తాము, మర్చిపోతూ ఉంటాము. ఆ ట్రిక్స్ మనకి గుర్తుంటాయి అన్నమాట. తర్వాత 10 మెంబర్స్లో ఏదైతే మీకు బాగా కనెక్ట్ అయిందో, అంటే ఏది ఈజీగా ఉందో ఆ వీడియో పెట్టేసుకొని మన ఆది
ఫ్రాక్ కానీ టాప్ కానీ ఏదైనా తీసి అది మెజర్ చేసుకుంటా ఒక నోట్బుక్ పక్కన పెట్టేసుకోండి. చక్కగా ఒక డ్రాయింగ్ చేసేసుకోండి. ఏ షేప్లో ముందు మనం ఏం స్టిచ్ చేయాలో దాని డ్రాయింగ్ గీసేసుకొని మన మెజర్మెంట్స్ వాళ్ళు చెప్పిన విధంగానే కొలతలు కొలిసేసి మన మెజర్మెంట్స్ ఏంటి అనేది దాని మీద రాసేసుకోండి. ఎప్పుడు నోట్స్ని అయితే మెయింటైన్ చేయండి. నెక్స్ట్ టైం మనం స్టిచ్ చేసేటప్పుడు ఇంక ఇవన్నీ చేయాల్సిన పని ఉండదు అన్నమాట. సేమ్ మోడల్ అంటే మనకి పంజాబీ డ్రెస్సెస్ అయినా టాప్స్ అయినా ఏమైనా బేసిక్ మోడల్ అయితే సేమే ఉంటుంది. అందులో కొన్ని డిజైన్స్ చేంజ్ అవుతూ ఉంటాయి కాబట్టి ఆ మెజర్మెంట్స్ ప్రకారం మనం బేసిక్గా అయితే కట్ చేసుకోవచ్చు. పిల్లలు అయితే కొంచెం ఇయర్లీ చేంజ్ అయిపోతూ ఉంటాయి. మనలాంటి పెద్దవాళ్ళే అనుకోండి ఎప్పటికీ చేంజ్ అవ్వవు, ఒకే మెజర్మెంట్స్ ఉంటాయి కాబట్టి. సో అలా అన్నమాట. ఫస్టే సిల్క్ వాటి మీద ట్రై చేయకండి. కాటన్వి మనం ఎలా అంటే అలా ఎటు నుంచి అటు జరిపేసిన వీడియోలో కూడా చూడండి, నేను ఎటు నుంచి అటు జరిపేస్తున్నా కూడా అలా ఫోల్డ్ చేసింది అలానే ఉంటుందన్నమాట. సో అలా కాటన్ వాటి మీద ట్రై చేయండి. మనకి స్టిచ్చింగ్ కూడా చాలా అంటే చాలా ఈజీగా ఉంటుంది అన్నమాట. అలానే ఫస్ట్ టైం కట్ చేసేటప్పుడైనా ఎప్పుడైనా ఆ టైంలో డిస్టర్బెన్స్ అనేది లేకుండా మనసు ప్రశాంతంగా ఉన్నప్పుడు మాత్రమే కటింగ్ చేయండి. కటింగ్ చేసి అలా పెట్టేసి నెక్స్ట్ డే అయినా స్టిచ్ చేసుకోవచ్చు. కొంచెం టైం ఎక్కువ తీసుకున్నా పర్లేదు. స్పేషియస్గా మంచిగా ఫ్రీగా కూర్చొని అలా కట్ చేయండి. పక్కన ఎవరు డిస్టర్బెన్స్ చేసేవాళ్ళు అలా లేకుండా అన్నీ మనం నోట్ చేసుకున్న తరువాత ఈజీగా చక్కగా ముందు లైనింగ్ కట్ చేయండి. లైనింగ్ కట్ చేసిన తర్వాత నార్మల్గా ఫస్ట్ లైనింగ్ లేనివే ట్రై చేయండి. అలానే నెక్ డిజైన్స్ కానీ జిప్పులు వేసేటప్పుడైనా హుక్స్ పెట్టాలి అన్నా కూడా దీనికి సంబంధించినవి కూడా చాలా వీడియోస్ ఉన్నాయన్నమాట. అంటే జిప్ ఎలా కనిపించకుండా ఈజీగా వేయొచ్చు అనేవి ట్రిక్స్తో వాళ్ళు అలా హుక్స్ పెట్టేటప్పుడైనా పిల్లల బ్లౌజెస్కైనా వాటికైనా చక్కగా ఎలా పెట్టాలి అనేది చేత్తో నీట్గా అంటే బొటిక్ స్టైల్లో ఉండేలాగా స్టిచ్ చేసేలాగా ఇప్పుడైతే చక్కని వీడియోస్ ఉన్నాయి. చక్కగా అయితే వాటన్నిటిని ఓపెన్ చేసేసి 1-2 సార్లు చూసామనుకోండి మనకే ఐడియా వచ్చేస్తుంది అన్నమాట. ఇంకా ఆ తర్వాత బొటిక్ కన్నా ఇంకా బాగా మనమే స్టిచ్ చేసేస్తాం ఈజీగా. ఫస్ట్ రోజు కొంచెం టైం పట్టవచ్చు, ఎంత టైం పట్టినా పర్వాలేదు. ఫస్ట్ రోజు ఫ్రాక్ కట్ చేసినప్పుడైనా నాకైతే 3 అవర్స్ పైగా పట్టింది. నిజమే చెప్తున్నాను, 3 అవర్స్ పైగా పట్టింది. అంటే కొంచెం భయం ఉంటుంది ఎలా కట్ చేస్తామా అని. కానీ ఇంతవరకు అయితే నేను స్టిచ్ చేసిన ఏది పాడైంది అనేది అయితే లేదు. చిన్న కరెక్షన్స్ అయితే వచ్చాయన్నమాట. అంటే అంటే బేసిక్గా మిస్టేక్ ఎక్కడ చేస్తామంటే హ్యాండ్స్ కట్ చేసేటప్పుడు ఫ్రంట్ది లోపలికి బ్యాక్ కొంచెం పైకి ఉంటుంది కదా, లోపలికి తీయాలి కదా, అది కట్ చేసేటప్పుడు బేసిక్గా మిస్టేక్ అయితే ఎక్కడ జరుగుతూ ఉంటుంది. 2 ఒకే వైపు హ్యాండ్స్ని అయితే కట్ చేస్తూ ఉంటాం అన్నమాట. లేదా టాప్కి లోపలికి కట్ చేయటం అంటే ఫ్రంట్ సైడ్ కొంచెం లోపలికి తీయాలి కదా ఆర్మ్ హోల్, అది కట్ చేయటం మర్చిపోతూ ఉంటాం. అలాంటివి మర్చిపోయినప్పుడు దాని షేప్ అనేది పర్ఫెక్ట్గా రాదన్నమాట. అలాంటి టిప్స్ మాత్రం ఎట్టి పరిస్థితుల్లో మర్చిపోకండి. అలాంటి హ్యాండ్స్ కట్ చేసేటప్పుడు కొంచెం జాగ్రత్తగానే హ్యాండ్స్ కట్ చేయాలి. నేను ఇక్కడైతే లైనింగ్ లేకుండానే కాటన్ కదా అది మందంగా ఉంది క్లాత్, సో అందుకని చెప్పేసి లైనింగ్ లేకుండానే కట్ చేస్తున్నాను. ఇంకొక ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే మనం క్లాత్ని అడ్జస్ట్ చేసుకోవడంలోనే ఉంటుంది. కట్ చేసేటప్పుడు ఎట్లా పడితే అలా కట్ చేసామనుకోండి ఎంత క్లాత్ అయినా సరిపోదు. తక్కువ క్లాత్లోనే మనం ఎలా అడ్జస్ట్ చేసుకోవాలి, ఎలా ఫోల్డ్ చేసుకోవాలి, ఫోల్డ్ చేసుకున్నప్పుడు తక్కువ క్లాత్లోనే చక్కగా డ్రెస్ ఎలా అయిపోతుంది, ఇలాంటివన్నీ కూడా మనకి వీడియోస్ చూసినప్పుడే అవుతుంది. అలా అని చెప్పేసి రోజంతా వీడియోస్ చూసుకుంటానే కూర్చున్నాం అనుకోండి ప్రాక్టీస్ ఎప్పుడు చేస్తాం. సో కొంత టైం వీడియోస్ చూడటానికి అలానే కొంత టైం చూసిన తర్వాత ప్రాక్టీస్ చేయటానికి అంటే మన దగ్గర వీడియోస్ చూస్తేనే స్టిచ్చింగ్ రాదు, అలానే ప్రాక్టీస్ చేయాలి. 1-2 మేబీ పాడైతే పాడవచ్చు. అలాంటప్పుడు మీ దగ్గర ఉన్న చీరలు ఉంటాయి కదా, ఆ చీరలతో ట్రై చేయండి. కానీ నేనైతే కొత్త వాటితోనే ట్రై చేసేసాను, పాతవి అయితే యూస్ చేయలేదు. ఎప్పుడైనా మన కాన్సన్ట్రేషన్ కొత్త వాటిని యూస్ చేసినప్పుడు ఎలా ఉంటుందంటే అది పాడవ్వకూడదు అని చాలా జాగ్రత్తగా చేస్తాం అన్నమాట. అలాగే పాత చీరలు అలా పెట్టేసి మేము ఏదో నేర్చుకుంటున్నామని చేస్తే మాత్రం డెఫినెట్గా మిస్టేక్ పోయే ఛాన్స్ అయితే ఉంటుంది అన్నమాట. సో అందుకని చెప్పేసి నేనైతే డైరెక్ట్గా క్లాత్ మీదే చేశాను నేర్చుకున్నప్పుడు కూడా. అలా నేను ఇంతవరకు చేసిన
వాటిలో ఒక 3-4 అయితే పాడై ఉండొచ్చు, 3-4లో కరెక్షన్స్ వచ్చాయి, అంటే చాలా మిస్టేక్స్ వచ్చాయి. ఆ మిస్టేక్స్ నుంచి కూడా మనం చాలా నేర్చుకుంటాం. సో ఇలా చేయకూడదు నెక్స్ట్ టైం కట్ చేసేటప్పుడు అనేది ప్రతి మిస్టేక్ నుంచి కూడా నెక్స్ట్ టైం మన పర్ఫెక్షన్ అనేది ఇంప్రూవ్ అవుతూ ఉంటుంది అన్నమాట. మిస్టేక్ వచ్చినప్పుడు ఇంకా నాకు రాదు అని మాత్రం అనుకోకండి, తప్పకుండా అయితే ట్రై చేస్తాను. అవును, ఇంతకీ మన వీడియోకి అయితే లైక్ చేశారా? నేను ఈ మధ్య సబ్స్క్రైబ్ చేయండి అని చెప్పడం మర్చిపోతున్నాను వీడియోలో మాట్లాడుకుంటా, అందుకని చెప్పేసి అందరూ సబ్స్క్రైబ్ చేయటం అయితే మర్చిపోతున్నారు అన్నమాట. సో కొత్తగా మన ఛానల్ చూసే వాళ్ళు అయితే సబ్స్క్రైబ్ చేయండి, అలానే యూస్ఫుల్ అనుకుంటే మీ ఫ్రెండ్స్కి కూడా ఫార్వర్డ్ చేయండి, అలాగే కామెంట్ చేయటం మాత్రం మర్చిపోకండి. అలానే మెయిన్ జాగ్రత్త హ్యాండ్స్ కట్ చేసేటప్పుడు తీసుకోవాలన్నమాట. హ్యాండ్స్ కట్ చేసేటప్పుడు ఏమవుతుందంటే అవి కట్ చేసిన తర్వాత మెజర్మెంట్ సరిగ్గా కట్ చేయలేదు అంటే కట్ చేసిన తర్వాత మన ఆర్మ్ హోల్కి హ్యాండ్కి కరెక్ట్గా సరిపోదు అనమాట. కట్ చేయకముందే మన ఆర్మ్ హోల్ ఎంత ఉంది అనేది ఒకసారి టేప్తో మెజర్ చేసి హ్యాండ్ కూడా అంతే ఉందా, యాక్చువల్గా మనం కట్ చేసేటప్పుడు కొన్ని ట్రిక్స్ ఉంటాయి దాంట్లో, ఇప్పుడు నేను ఇక్కడ చూపించలేకపోతున్నాను కానీ 1-2 వీడియోస్ అయితే చూడండి. దాంట్లో ఏంటి అంటే ఎగ్జాక్ట్గా 3.5 కిందకు ఉండాలి హ్యాండ్ కట్ చేసేటప్పుడు, అలా కొన్ని ఉంటాయన్నమాట. అప్పుడే దాని పర్ఫెక్ట్ షేప్ అయితే కరెక్ట్గా వస్తుంది. చాలామంది అయితే దాంట్లో కొంచెం మిస్టేక్ చేస్తూ ఉంటారు. అలాంటప్పుడు మనం ఆ డ్రెస్ అంతా ఎంత బాగా స్టిచ్ చేసినా హ్యాండ్ వేసేసరికి దాని లుక్ అంతా పోతుంది, అంటే ఈక్వల్గా కనిపించడం, అందంగా లేకపోవడం అలాంటివి జరుగుతుంటాయి. హ్యాండ్ కట్ చేసేటప్పుడు చక్కగా దాని మెజర్మెంట్స్ అన్నీ చక్కగా ఫాలో అయ్యి అది మాత్రం కరెక్ట్గా చేయండి. హ్యాండ్స్ అటాచ్ చేసేటప్పుడు కూడా షోల్డర్ దగ్గర నుంచి అటాచ్ చేయండి. మనం ఎడ్జ్ దగ్గర నుంచి అటాచ్ చేస్తే మాత్రం అవి పర్ఫెక్ట్గా రావన్నమాట. షోల్డర్ దగ్గర నుంచి ఫస్ట్ ముందు వైపుకి అటాచ్ చేయండి, ఆ తర్వాత మళ్ళీ వెనక వైపుకి అటాచ్ చేయండి, అప్పుడు మెజర్మెంట్స్ అనేవి పర్ఫెక్ట్గా వస్తాయన్నమాట. జిప్ వేసేటప్పుడు కూడా నీట్నెస్ ఫస్ట్ డ్రెస్ స్టిచ్ చేసేటప్పుడు మీకు ఎంత టైం పట్టినా పర్లేదు, 1 వీక్ టైం తీసుకున్నా పర్లేదు, చాలా నీట్గా వచ్చేలాగా మాత్రం ట్రై చేయండి. నెక్స్ట్ డ్రెస్ స్టిచ్ చేయాలి అన్న ఇంట్రెస్ట్ మీకే వచ్చేస్తుంది అన్నమాట. దాని లుక్ చూసేసరికి చాలా టైం పట్టింది బాబాయ్, ఇన్సేపు చేయాలి. ఫస్ట్ డ్రెస్కి మాత్రమే అంత టైం పడుతుంది, ఇంకా సెకండ్ థర్డ్ అలా వచ్చేసరికి మనకు టైం తగ్గుకుంటూ అయిపోతుంది అనమాట. నేనైనా ఇప్పటికీ ఫస్ట్ ఒకరోజు మాత్రం పిల్లలు స్కూల్కి వెళ్ళిపోయాక అలా కటింగ్ చేసేసుకొని పక్కన పెట్టేసేస్తున్నాను. నెక్స్ట్ డే మళ్ళీ పిల్లలు స్కూల్కి వెళ్ళిపోయిన తర్వాత, ఎందుకంటే డిస్టర్బెన్స్ ఉన్నప్పుడు మనం ఒక వర్క్ మీద కాన్సన్ట్రేట్ చేయలేమన్నమాట. సో ఎవరు లేని టైంలో, నాకున్న టైంలో అలా వాళ్ళు లేనప్పుడు అలా స్టిచ్చింగ్ చేసుకుంటాను అనమాట. 2-3 రోజులు పడుతుంది నాకు ఎందుకంటే నాకు మాత్రమే నేను స్టిచ్ చేసుకుంటాను, నాకు మా పాపకు మాత్రమే. సో ఇంపార్టెన్స్ అయితే నీట్నెస్కి ఇవ్వాలి కాబట్టి ఇంపార్టెన్స్ అయినా, అలానే ఇప్పుడు నాకు బేసిక్ స్టిచ్చింగ్ వచ్చేసింది. బేసిక్ స్టిచ్చింగ్ వచ్చేసాక మనం ఏంటి డిజైన్స్ మీద కొంచెం ఇంపార్టెన్స్ ఎక్కువ ఇస్తూ ఉంటాం. ఎప్పుడైనా బేసిక్ స్టిచ్చింగ్ అనేది మనకి తక్కువ టైంలో అయిపోతుంది, కానీ డిజైన్స్ ఏదైనా పెట్టాలి అనుకున్నప్పుడు, ఇప్పుడు నెంబర్ ఆఫ్ హ్యాండ్ డిజైన్స్ ఉన్నాయి, మనకి నెక్ డిజైన్స్ ఉన్నాయి, అలా డిజైన్ కొంచెం చేంజ్ చేసినప్పుడు, డిజైన్ స్టిచ్ చేసినప్పుడు మనకి డబల్ టైం తీసుకుంటుంది. అందుకే మన స్టిచ్చింగ్కి ఇచ్చినప్పుడు ఏం చూడండి, డిజైన్ దానికి వాళ్ళు కాస్ట్ ఎక్కువ తీసుకుంటూ ఉంటారు, దానికి టైం కూడా ఎక్కువగానే పడుతూ ఉంటుంది అన్నమాట. అలాగే ఇంకా మనకి మాత్రం మనం స్టిచ్ చేసుకునేటప్పుడు మనం డిజైన్స్ కూడా ట్రై చేసుకోవాలి కదా అని చెప్పేసి అలా బేసిక్ వచ్చిన తర్వాత మాత్రమే డిజైన్స్ వరకు వెళ్ళండి. మనకి అంటే ఒక 1 డేలో అయిపోయాయి, ఒక 1 అవర్లో అయిపోయాయి అంటే ప్లాజో ప్యాంట్స్ అనేవి ఫాస్ట్గా అయిపోతూ ఉంటాయి. దానిలో పెద్ద ఎక్కువగా మనం నేర్చుకోవాల్సింది, కష్టపడాల్సింది, మెజర్మెంట్స్ కోసం ఇబ్బంది పడాల్సింది ఏం లేదు. ఫస్ట్ అలాంటివి ట్రై చేయండి, బాగా ఉంటాయి చూడటానికి. అలానే మనకి కూడా ఒకటి అంటే స్టార్టింగ్లోనే బాగా స్టిచ్ చేసామనేది మనకి ఒక ఎంకరేజ్మెంట్గా ఉంటుంది కాబట్టి అలాంటివి ట్రై చేయండి. అలాంటివి ట్రై చేశాక మన టాప్స్ వరకు వచ్చేయండి, ఆ తర్వాత బ్లౌజ్ వరకు వెళ్ళండి అనమాట. మీరు ఇలా కాన్సన్ట్రేషన్గా నేర్చుకున్నారు, అలా అంటే డైలీ ప్రాక్టీస్ చేసుకుంటూ ఉంటాం, డైలీ స్టిచ్ చేస్తూ ఉంటాం. మిస్టేక్స్ జరిగినప్పుడు కూడా ఇంకా అది పనికి రాదు అని పక్కకు పెట్టేయకండి, ఆ మిస్టేక్ని కరెక్ట్ చేయడానికి, అంటే ఆ డ్రెస్లో ఎక్కడైతే మిస్టేక్ జరిగిందో దాన్ని కరెక్ట్ చేయడానికి అయితే చూస్తూ ఉండండి. అలానే ఏదైనా పొడవుగా ఉన్న డ్రెస్సెస్ మనకి నచ్చట్లేదు అన్నప్పుడు వాటిని షార్ట్ చేసుకోవడం, అంటే మనకు సంబంధించిన వాటన్నిటిని మనం కరెక్ట్ చేసుకోవడం, ఇంటి వర్క్కి అలా యూస్ చేసుకున్నప్పుడు ఆటోమేటిక్గా నేనైతే స్టిచ్చింగ్ నేర్చుకోవాలని అయితే మిషన్ తీసుకోలేదు. నార్మల్గా ఇంట్లో చిన్న అంటే వాటికి ఉపయోగపడుతుంది, అవసరమైనప్పుడు బయటికి వెళ్ళకుండా అని తీసుకున్నాను. అలాగూ మిషన్ ఉంది కదా అని చెప్పేసి ఇంకా నేర్చుకుందామని చెప్పేసి చిన్న చిన్నగా అయితే ట్రై చేశాను.
నాకు అయితే వచ్చేసింది. అలా అని ఒక 1 మంత్ 2 మంత్స్ కష్టపడ్డాం అనుకోండి ఎవరికైనా వచ్చేస్తుంది. సో ఇది నేర్చుకోవాలని పర్టికులర్గా కాకుండా మనకి ఏదో అవసరమో దాని మీదే కాన్సన్ట్రేట్ చేసుకుంటా అవి మాత్రం నేర్చుకోవటానికి వాటి మీద ఉన్న వీడియోస్ ఇప్పుడు కొత్తగా ఏ మోడల్స్ వచ్చాయి అనేది చూస్తూ ఉండండి. అందులో చాలా వరకు మనం డిఫికల్ట్గా ఉన్నాయి మోడల్స్ అనుకున్నాయి కూడా ఈజీగా చెప్పేవాళ్ళు ఉన్నారు, ఈజీగా చూపించే వాళ్ళు ఉన్నారు. ఒకే ఛానల్ మీద డిపెండ్ అవ్వకండి. అలా అని చెప్పేసి హిందీలో వేరే లాంగ్వేజెస్లో కూడా చూడండి. అంటే వాళ్ళు చెప్పకపోయినా మనకి వీడియో అర్థమవుతుంది కాబట్టి ఆ ట్రిక్స్ మనకి అర్థమైపోతాయి, కొంచెం బేసిక్ నాలెడ్జ్ ఉంటుంది కాబట్టి. సో ఈ విధంగా అయితే ఈజీగా అయితే స్టిచ్చింగ్ నేర్చుకోండి. నేనైతే ఈరోజు మీకు కొంచెం యూస్ఫుల్ ఇన్ఫర్మేషనే చెప్పాను అనుకుంటున్నాను. ఎవరైతే ఇంట్లో ఉండి నేర్చుకోవాలి అనుకుంటున్నారో వాళ్ళకైతే కొంచెం ఇది ఒక ఐడియాని అయితే క్రియేట్ చేస్తుంది అనుకుంటున్నాను. అలానే మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా, అలానే ఇంకేదన్నా ఈ మిషన్కి సంబంధించి కానీ ఎలాంటి టూల్స్ తీసుకోవాలి ఇలాంటి విషయాల్లో కానీ, ఎలా స్టిచ్ చేసుకోవాలి అలాంటి విషయాల్లో కానీ ఇంకేదైనా డౌట్స్ ఉంటే మాత్రం తప్పకుండా కామెంట్ చేయండి. కామెంట్ చేస్తే మాత్రం కామెంట్ చేసిన ప్రతి ఒక్కరికి నేనైతే రిప్లై ఇవ్వడానికైతే ట్రై చేస్తానన్నమాట. సో ఇక్కడైతే నా కటింగ్ మొత్తం అయిపోయింది. ఇది నేను నెక్స్ట్ డే స్టిచ్ చేసుకుంటాను. హ్యాండ్స్ కట్ చేసేసాను, బాడీ పార్ట్ ఇది కింద పార్ట్ అనమాట, టాప్ ఇది నెక్ లైన్ ఇవ్వటానికి అన్నమాట. సో కటింగ్ అయితే అయిపోయింది. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఇలానే మన వీడియోస్ని అయితే ఫాలో అవుతూ ఉండండి. బాయ్ బాయ్.